14వ శ్లోకము. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. సర్వం సమస్తమును ఏతత్ ఇది ఋతం సత్యమని మన్యే నేను అంగీకరింతును. యత్ ఏది మాం నాకు వదసి నీవు చెప్పినది. కేశవ ఓ కృష్ణ హి నిశ్చయముగా తే నీ యొక్క భగవన్ ఓ దేవాదిదేవ వ్యక్తిం స్వరూపమును నా విదుహో ఎరుగలేరు. దేవాహ దేవతలు నా తెలుసుకోలేరు. దానవాహ దానవులు. ఓ కృష్ణ నీవు నాకు తెలిపినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరించుచున్నాను. ఓ దేవాదిదేవా దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగలేరు. భాష్యము. శ్రద్ధ లోపించిన వారు దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకోలేరని అర్జునుడు ఇక్కడ చెబుతుండెను. దేవతలే అతడిని ఎరుగలేరనచో ఈ ఆధునిక జగత్తుకు చెందిన విద్వాంసులని పిలువబడు వారిని గూర్చి ప్రత్యేకించి చెప్పనవసరము లేదు. కానీ దేవాదిదేవుని కృపచే శ్రీకృష్ణుడే పరతత్వము పరిపూర్ణుడని అర్జునుడు గ్రహించగలిగెను. భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతి ఒక్కరును అనుసరించవలెను. 4వ అధ్యాయములో వర్ణించబడినట్లు భగవద్గీతను అవగాహన చేసుకొనుటకు కావలసిన గురు శిష్య పరంపరా విధానము నష్టమైనది కనుక శ్రీకృష్ణుడు తిరిగి ఆ పరంపరను అర్జునుని ద్వారా తిరిగి సంస్థాపించెను. 4వ అధ్యాయము 2-3 శ్లోకములు. ఎందుకనగా భగవానుడు అర్జునుడిని తన ఆప్తమిత్రునిగను మరియు భక్తునిగను భావించెను. కనుకనే మా ఈ గీతోపనిషత్తు ఉపోద్ఘాతములో మేము తెలిపినట్లుగా గురు శిష్య పరంపరలోనే భగవద్గీతను అవగాహన చేసుకోవలెను. అట్టి పరంపరా విధానము నశించుట చేత దానిని పునరుద్ధరించుటకే అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు తెలిపిన దానిని అంతటినీ అర్జునుడు అంగీకరించినట్లుగానే మనము కూడా దానిని అట్లే అంగీకరించవలెను. అప్పుడే మనకు భగవద్గీతా సారము అర్థము కాగలదు. అప్పుడే శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు మనము పరిపూర్ణముగా గ్రహించగలుగుదుము. 15వ శ్లోకము. స్వయమేవాత్మనాత్మానం వేస్తాత్వం పురుషోత్తమా భూత భావనా భూతేశా దేవదేవా జగత్పతే. స్వయముగా ఏవా నిశ్చయముగా ఆత్మనా నీచేత ఆత్మానం నిన్ను వేస్తా ఎరుగుదువో త్వం నీవో పురుషోత్తమా ఓ పురుషులలో శ్రేష్ఠుడా. భూతభావన సర్వకారణుడా భూత ఈశా ఓ సర్వేశ్వరుడా. దేవదేవా ఓ దేవాదిదేవా. జగత్పతే ఓ సమస్త జగత్తుకు పతి. ఓ పురుషోత్తమ సర్వకారణుడా సర్వేశ్వర దేవదేవా జగత్పతి. వాస్తవమునకు నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగగలవు. భాష్యము. అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించు వారి వలె భక్తియుక్త సేవ ద్వారా దేవాదిదేవునితో సంబంధమును కలిగిన వారే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఎరుగగలుగుదురు. దానవ నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు శ్రీకృష్ణుని ఎన్నడనూ ఎరుగలేరు. దేవాదిదేవుని నిజతత్వము నుండి దూరముగా కొనిపోవు మనోకల్పనలు నిజమునకు ఘోర పాపములు. అట్లు శ్రీకృష్ణుని ఎరుగని వాడు భగవద్గీతపై వ్యాఖ్యానించుటకు ప్రయత్నించకూడదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము. అది కృష్ణ సంబంధ విజ్ఞానముగుటచే శ్రీకృష్ణుని నుండి అర్జునుడు అవగాహన చేసుకున్నట్లుగానే మనము కూడా దానిని అవగాహన చేసుకోవలెను. మనము నాస్తికులైన వ్యక్తుల నుండి దానిని గ్రహించరాదు. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 11వ శ్లోకములో ఇట్లు తెలుపబడినది. వదంతి తత్వవిధస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వం అనేది నిరాకార బ్రహ్మముగా
సర్వంతర్యామి అయిన పరమాత్మగా అంత్యమున దేవాదిదేవునిగా 3 దశలలో అనుభూతికి వచ్చును. పరతత్వమును అవగాహన చేసుకుని మానవుడు అంత్యమున దేవాదిదేవుని అనుభూతి చెందును. సామాన్య మానవుడైనను బ్రహ్మానుభూతిని లేదా పరతత్వానుభూతి పొందిన ముక్త పురుషుడైనను దేవాదిదేవుని స్వరూపమును అవగాహన చేసుకోలేరు. కనుకనే అట్టివారు దేవాదిదేవుడైన శ్రీకృష్ణునిచే స్వయముగా ఉపదేశించబడిన భగవద్గీత శ్లోకముల నుండి భగవంతుని యథార్థ తత్వమును ఎరుగుటకు ప్రయత్నించవచ్చును. కొన్నిసార్లు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానునిగాను లేక అతని ప్రామాణికత్వమును గాని అంగీకరింతురు. ఏమైనను ముక్త పురుషులలో అనేకులు శ్రీకృష్ణుడిని పురుషోత్తమునిగా ఎరుగలేరు. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి పురుషోత్తమ అని సంబోధిస్తుండెను. జనులు శ్రీకృష్ణుడే సమస్త జీవులకు పరమపిత అని ఎరుగక పోవచ్చునని అర్జునుడు అతనిని భూత భావన అని సంబోధించెను. జనులు శ్రీకృష్ణుడు సర్వజీవులకు తండ్రి అని ఎరిగినను అతడే పరమేశ్వరుడని ఎరుగకపోవచ్చును. కనుకనే అతనిని అర్జునుడు భూతేశ అనగా పరమేశ్వరుడని సంబోధించెను. శ్రీకృష్ణుడే సర్వజీవులను నియంత్రించు పరమేశ్వరుడని ఎరిగినను దేవతలందరికీ అతడే మూలమని ఎరుగకపోవచ్చును. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు దేవతలకు కూడా పూజనీయుడైన దేవదేవుడు అని స్తుతించెను. అతడే దేవతలకు పూజనీయుడైన దేవాదిదేవుడని ఎరిగినను అతడే సమస్త జగత్తుకు అధిపతి అని వారు ఎరుగకపోవచ్చును. కనుక అతడు జగత్పతి అని తిరిగి సంబోధించెను. ఈ విధముగా ఈ శ్లోకములో అర్జునుని అనుభవముతో శ్రీకృష్ణునికి సంబంధించిన నిజతత్వము నిర్ధారించబడుట చేత శ్రీకృష్ణుడిని అవగాహన చేసుకొనుటకై మనము అర్జునుని అడుగుజాడలనే అనుసరించవలెను. 16వ శ్లోకము. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్టసి. వక్తుం చెప్పుటకు అర్హసి నీవే తగుదువు అశేషేణ వివరముచే దివ్యాహ దివ్యములైన హి నిశ్చయముగా ఆత్మ నీ యొక్క విభూతయ స్వీయ వైభవములో యాభిః ఏ విభూతిభిః వైభవములచే లోకానిమాన్ ఈ లోకములను త్వం నీవు వ్యాపించి తిష్టసి ఉందువో. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటిలో వ్యాపించి ఉందువో అట్టి వాటన్నింటినీ దయతో నాకు వివరింపుము. భాష్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన తన అవగాహనతో అర్జునుడు అప్పటికే సంతృప్తి చెందినట్లుగా ఈ శ్లోకములో కనిపించును. శ్రీకృష్ణుని కృపచే అర్జునుడు ఆత్మానుభూతిని బుద్ధి జ్ఞానము మరియు వాటి ద్వారా తెలుసుకోదగిన సమస్త విషయములను ఎరిగి శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అవగాహన చేసుకొనెను. నిజముగా అర్జునునకు ఎట్టి సందేహము లేకున్నను శ్రీకృష్ణుని సర్వవ్యాపక లక్షణమును వివరించమని ఇక్కడ అడుగుతుండెను. ఎందుకనగా సామాన్య జనులు ముఖ్యముగా నిరాకారవాదులు దేవాదిదేవుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే అధిక ప్రాధాన్యమిత్తురు. కనుకనే తన వివిధ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపి అయి ఉండునో తెలుపుమని అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తుండెను. అర్జునుడు సామాన్య మానవుల తరపున ఈ ప్రశ్నను అడిగినట్లుగా ప్రతి ఒక్కరును గుర్తించవలెను. 17వ శ్లోకము. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కథం ఎట్లు విద్యామహం నేను తెలుసుకొందును యోగిన్ ఓ యోగేశ్వర త్వాం నిన్ను సదా ఎల్లప్పుడూ పరిచింతయన్ ఆలోచించుచు కేసు కేసు చ ఏ చ కూడా భావేషు భౌతిక రూపములలో చింత్యహాసి నిన్ను స్మరించవలెను. భగవన్ ఓ దివ్య ప్రభో మయా నేను. ఓ కృష్ణ ఓ యోగేశ్వర నేనెట్లు నిన్ను సర్వదా తలచుకోగలను నిన్నెట్లు ఎరుగగలుగుదును. ఓ దేవాదిదేవా ఏ రూపములలో నిన్ను నేను స్మరించవలెను.
భాష్యము. గడిచిన అధ్యాయములలో చెప్పబడినట్లు దేవాదిదేవుడు తన యోగమాయ శక్తిచే కప్పబడి ఉండును. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులు మాత్రమే అతడిని దర్శించగలరు. అర్జునునకు ఇప్పుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే విశ్వాసము కలిగినను సామాన్య మానవుడు ఎట్లు భగవానుని సర్వవ్యాపక స్వభావమును ఎరుగగలుగును అట్టి సర్వసాధారణ విధానమును అతడు ఎరుగదలిచెను. శ్రీకృష్ణుడు యోగమాయా శక్తిచే కప్పబడి ఉండుటచే సామాన్య మానవులే కాకుండా దానవులు నాస్తికులు కూడా అతనిని ఎరుగలేరు. ఉత్తమ భక్తుడు తాను తెలుసుకొనుటయే కాకుండా మానవులందరూ భగవానుని ఎరుగవలనని వాంఛించును. కనుకనే భక్తుడు మరియు గొప్ప వైష్ణవుడైన అర్జునుడు కృపాపూర్ణుడై తన ప్రశ్నచే భగవంతుని సర్వ వ్యాపకత్వమును సామాన్యుడు కూడా ఎరుగుటకు అవకాశమును కలిగిస్తుండెను. శ్రీకృష్ణుని ప్రత్యేకముగా యోగిన్ అని సంబోధించెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు యోగమాయా శక్తికి ప్రభువు. అట్టి యోగమాయ చేతనే భగవంతుడు సామాన్యునకు గోచరించుట లేక గోచరింపకుండుట జరుగును. శ్రీకృష్ణుని పట్ల ప్రేమ లేని సామాన్య మానవుడు అతనిని నిరంతరము స్మరించలేడు. కనుక అతడు భౌతికముగా తలుచుకోవలసి వచ్చును. అర్జునుడు ఈ జగత్తుకు సంబంధించిన భౌతిక ప్రవృత్తి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానమును పరిగణలోకి తీసుకొనెను. ఇక్కడ కేషు కేసు చ భావేషు అను పదములు భౌతిక ప్రకృతికి సంబంధించినవిగా, భావము అనగా భౌతిక విషయములను సూచించును. భౌతికవాదులు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా ఎరుగలేరు. కనుక వారు భౌతిక వస్తువులపై మనస్సును కేంద్రీకరించి భౌతిక రూపములలో ఏ విధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమై ఉండెనో చూచుటకు యత్నించవలనని ఆదేశించబడినది.